ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. షేవింగ్ చేయలేదన్న కోపంతో క్షౌరకుడిపై ఓ వ్యక్తి కత్తెరతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డులో ఉన్న శ్రీనివాస హెయిర్ స్టైల్స్ సెలూన్లో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహేంద్ర జీవనోపాధి కోసం ఒంగోలు వచ్చి శ్రీనివాస హెయిర్ స్టైల్స్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రామారావు అనే వ్యక్తి తీవ్ర మద్యమత్తులో సెలూన్కు వచ్చి షేవింగ్ చేయాలని కోరాడు. అయితే రామారావు మద్యమత్తులో ఉండటంతో ప్రస్తుతం షేవింగ్ చేయడం సాధ్యం కాదని మహేంద్ర చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన రామారావు అక్కడే ఉన్న కత్తెరతో మహేంద్ర మెడపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఒంగోలులో నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక, ఒంగోలు పట్టణ క్షౌర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. అలాగే మృతి చెందిన మహేంద్ర కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, 2 ఎకరాల భూమి, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలో మహేంద్ర అనే వ్యక్తిని దారుణంగా క్షౌర వృత్తిదారుని కత్తెరతో పొడిచి హత్య చేయడం జరిగింది. ఈ సంఘటన యావత్ నాయి బ్రాహ్మణ సమాజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉలిక్కిపడేటట్లు చేసింది. మహేంద్ర గుడివాడ పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారుడు పొట్ట కూటి కోసం, బ్రతుకు తెరువు కోసం ఒంగోలు పట్టణానికి వచ్చి ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డు శ్రీనివాస హెయిర్ స్టైల్ నందు క్షౌర వృత్తిదారుడుగా జీవనాధారం గడుపుతున్నాడు. నిన్నటి రోజున రామారావు అనే వ్యక్తి కొండేపి నియోజకవర్గం నేతివారిపాలెనికి చెందిన వ్యక్తి మద్యం దాగి వచ్చి, అది కూడా విపరీతమైన మద్యం తాగి వచ్చి షేవింగ్ చేయమని కోరగా, విపరీతమైన మద్యం తాగి ఉన్నావు, ఇప్పుడు చేయను నేనని ఇతను చెప్పడంతో పక్కనే ఉన్న కత్తెర తీసుకొని మెడ మీద కిరాతకంగా పొడిచి హత్య చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా విన్నవించేది ఏందనగా నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు రక్షణ కల్పించాలి. అలాగే నిన్న హత్యకు గురి కాబడిన మహేంద్ర కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, 2 ఎకరాల భూమి కేటాయించాలి, వారికి ప్రభుత్వ ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ప్రకటించాలి, ఇంటి నివేశన స్థలం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు ఈ రోజున మహేంద్ర కుటుంబానికి న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో ఉద్యమం కూడా నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన ఘటన తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మందు తాగిన వ్యక్తి షాపులోకి వచ్చి గడ్డం చేయనందుకు, లేదు చేసి తీరాల్సిందే అన్న క్రమంలో వాదోపవాదనలు, చేయనన్నందుకే కత్తెర తీసుకొని షాపులో పనిచేసిన వ్యక్తి మీద దాడి జరిగే తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ దీని నుంచి మాకు క్షౌర వృత్తిదారులకి రక్షణ కల్పించాలని ఈ గవర్నమెంట్ని ప్రముఖంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మహేంద్ర కుటుంబానికి కూడా ఎక్కడో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చి ఒంగోలులో పనిచేసుకున్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా పొట్టకూటం వచ్చి ఇక్కడ పనిచేసుకున్న వ్యక్తికి ఇలా జరగటం దారుణ విషయం. కాబట్టి వారి కుటుంబానికి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఉద్యోగ కల్పన కల్పించాలని మేము ఒంగోలు పట్టణ క్షౌర సంఘం తరఫు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా వృత్తిలోకి ఇతర కులాల వారు వచ్చి అసలే మా వృత్తిని